హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద సిరీస్ అగైన్. ఈరోజు లీడ్ కోడ్ 150 సిరీస్లో మెజారిటీ ఎలిమెంట్ లీడ్ కోడ్ 169 ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ అయితే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చదువుతాం యాజ్ యూజువల్. గివెన్ అండ్ అరే నమ్స్ ఆఫ్ సైజ్ n, రిటర్న్ ద మెజారిటీ ఎలిమెంట్. ఓకే, ద మెజారిటీ ఎలిమెంట్ ఈస్ ద ఎలిమెంట్ దట్ అపియర్స్ మోర్ దెన్ n/2 టైమ్స్. మేక్ ఎ నోట్ ఆఫ్ దిస్ n/2 టైమ్స్. ఓకే, you may assume that the majority element always exists in the array. అంటే మెజారిటీ ఎలిమెంట్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనం నమ్స్ ఇచ్చాడు 3 2 3. అంటే ఇప్పుడు నమ్స్ యొక్క సైజ్ ఎంత 3. 3 ఈక్వల్ టు n ఈక్వల్ టు 3 అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ n ఈక్వల్ టు 3. వాడేమన్నాడు, ఒక మెజారిటీ ఎలిమెంట్ ఉంది ఆ నమ్స్ అనే అరేలో. ఆ ఎలిమెంట్ n/2 టైమ్స్ కంటే ఎక్కువ ఉంది. ద మెజారిటీ ఎలిమెంట్ ఈస్ ద ఎలిమెంట్ దట్ అపియర్స్ మోర్ దాన్ n/2 టైమ్స్. n/2 ఎంత, 1.5, నియర్లీ 1 అనుకుందాం, 1.5 అనుకుందాం. అంటే ఒక ఎలిమెంట్ ఈ అరేలో, నమ్స్ అనే అరేలో 1.5 టైమ్స్ కంటే ఎక్కువ ఉంది. ఐ మీన్ నియర్లీ 2 ఆర్ 2 కంటే ఎక్కువగా ఉంది. ఆ ఎలిమెంట్ ఏదో మనం రిటర్న్ చేయాలి దాన్ని. దీనికి ఒక సింపుల్ అప్రోచ్ ఏమంటే, n/2 టైమ్స్ కంటే ఎక్కువగా ఉండేదంటే మనం సింపుల్గా సార్ట్ చేసేద్దాం. అరేని సార్ట్ చేసి n/2ని ప్రింట్ చేసేద్దాం. అప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ కింద ఉంది, కింద ఎన్ని ఉన్నాయి, సార్ట్ చేస్తే ఏమవుతుంది, ఇది 1 1 1 2 2 2 2 అవుతుంది. ఇప్పుడు 1 2 3 4 5 6 7 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈక్వల్ టు 7. n/2 ఎంత, 7/2. 3 కంటే 3 టైమ్స్ కంటే ఎక్కువ టైమ్స్ రిపీట్ అయింది ఏది. ఇక్కడ చూసుకుంటే n/2 3 కదా, 0 1 2 3. ఈ n/2 నమ్స్ ఆఫ్ n/2ని రిటర్న్ చేసేసామంటే ఆ ఎలిమెంట్ వచ్చేస్తుంది. ఎందుకంటే సార్ట్ చేసిన తర్వాత అసెండింగ్ ఆర్డర్లో ఉంటాయి. అలాగే n/2 టైమ్స్ ఉంటే ఖచ్చితంగా ఆ మిడిల్లో కానీ మిడిల్ ఎలిమెంట్లో ఆ ఎలిమెంట్ ఉంటుంది. సో మనం ఏం చేద్దామంటే అరేస్ డాట్ సార్ట్ చేస్తాం. నమ్స్ రిటర్న్ నమ్స్ ఆఫ్ నమ్స్ డాట్ లెంత్ బై 2. ఇదే కదా మనం అనుకున్నాం. రన్ చేసి చూద్దాం. టెస్ట్ కేసెస్ అన్నీ పాస్ అయ్యి సబ్మిట్ చేసి చూద్దాం. ఇవి కూడా మొత్తం 57% అక్యురసీ వచ్చింది. కానీ ఇక్కడ చూసుకుంటే ఫాలో అప్, కుడ్ యూ సాల్వ్ ద ప్రాబ్లమ్ ఇన్ లీనియర్ టైం అంటే ఆర్డర్ ఆఫ్ ఎన్లో సాల్వ్ చేయగలుగుతారా, అండ్ ఆర్డర్ ఆఫ్ 1 స్పేస్తో. ఇది స్పేస్ కాంప్లెక్సిటీ ఏమో ఆర్డర్ ఆఫ్ 1, ఎందుకంటే డైరెక్ట్గా మనం రిటర్న్ చేస్తున్నాం. ఇక్కడ టైం కాంప్లెక్సిటీ చూసుకుంటే సార్ట్ చేయడానికి ఆర్డర్ ఆఫ్ n log n పడుతుంది. సో ఈ అప్రోచ్ వర్క్ అవ్వదు. సో మనం ఇంకొక బెటర్ అప్రోచ్ ఏంటి అంటే, మనకు మెజారిటీ ఎలిమెంట్ అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడుకుంటున్నాం. గుర్తుపెట్టుకుని, ఎప్పుడైనా ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడుకుంటున్నాము అంటే హ్యాష్ మ్యాప్ ఇస్ ద బెస్ట్ వన్. ఓకే, హ్యాష్ మ్యాప్లో ఎలా స్టోర్ అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ 1 తీసుకుందాం. ఇక్కడ నమ్స్ 3 2 3 ఉంది. హ్యాష్ మ్యాప్ ఒకటి ఇంటీజర్ అని చెప్పి డిక్లేర్ చేసుకుందాం. 3 ఎన్ని టైమ్స్ ఉంది, 1 టైం అవుతుంది ఫస్ట్. మళ్ళీ 2 ఎన్ని టైమ్స్ అవుతుంది, 1 అవుతుంది. మళ్ళీ 3 వచ్చింది. ఇక్కడ 1 పోయి 1 + 1 2 అవుతుంది. ఇంకా అరే అయిపోయింది. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, దీంట్లో n/2 టైమ్స్ మోర్ దెన్ n/2 టైమ్స్ ఉన్న ఎలిమెంట్ని మనం రిటర్న్ చేయాలి. అంటే మ్యాక్సిమం రిపీట్ అయిన నెంబర్, మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఉన్న నెంబర్ని రిటర్న్ చేయాలి. సో మనము ఒక హ్యాష్ మ్యాప్ని డిక్లేర్ చేసుకుందాం. హ్యాష్ మ్యాప్ ఇంటీజర్ మ్యాప్ అనే వేరియబుల్ నేమ్ ఇద్దాం, న్యూ హ్యాష్ మ్యాప్. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక వేరియబుల్ ఆన్సర్ ఈక్వల్ టు 0 అని ఒక వేరియబుల్, ఇంకొక వేరియబుల్ ఏంటి, ఫ్రీక్వెన్సీ కోసం మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ కదా, మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఉన్న ఎలిమెంట్ని మనం రిటర్న్ చేయాలి. మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ కూడా 0. ఇప్పుడు ఫర్ లూప్ని ఇటరేట్ చేద్దాం. i less than nums dot length i plus plus. ఇప్పుడు ఏం చేయాలి, మ్యాప్లోకి ఇన్పుట్ చేయాలి. మ్యాప్ డాట్ పుట్ nums of i.
ఒకవేళ అన్ని పుట్ చేస్తున్నాం, ఒకవేళ ఆల్రెడీ ఆ ఎలిమెంట్ మ్యాప్లో ఉంటే మ్యాప్ డాట్ గెట్ ఆర్ డిఫాల్ట్, ఒకవేళ ఉన్నింది అనుకోండి ఆ యొక్క ఫ్రీక్వెన్సీకి ప్లస్ +1 చేస్తున్నాం. ఒకవేళ లేకపోతే 0, స్టార్టింగ్ 0 ఉంటుంది కదా, అలా అన్నీ పెట్టేసాము. ఇప్పుడు ఇఫ్ ఏం చెక్ చేయాలి మనం, మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ నమ్స్ ఆఫ్ i, ఈ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ కంటే ఎక్కువగా ఉందా లేదా చెక్ చేయాలి. ఒకవేళ ఎక్కువగా ఉంటే ఆన్సర్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ i, ఇది మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ అయినట్టు. అప్పుడు మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ నమ్స్ ఆఫ్ i అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్కి మనం రిటర్న్ చేయాల్సింది ఏంది, మ్యాక్సిమం రిపీట్ అయిన ఎలిమెంట్ ఆన్సర్. సార్ అని చేసి చూద్దాం. టెస్ట్ కేసెస్ అన్ని పాస్ అయ్యాయి, సబ్మిట్ చేస్తూ ఇది కూడా సబ్మిట్ అయిపోయింది. సో ఇక్కడ మనము అన్ని యూనిక్ ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకోవడానికి ఆర్డర్ ఆఫ్ n స్పేస్ కాంప్లెక్సిటీ, టైం కాంప్లెక్సిటీ కూడా ఆర్డర్ ఆఫ్ nతో చేస్తుంది. ఓకే, డన్.